మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని క్షేమంగా కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు పుట్టిన దినములు వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను కూడా దేవుడు విశేషంగా ఆశీర్వదించాలని మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని యొక్క కృపా కాపుదల మీకు అనుగ్రహించబడాలని ప్రార్థన చేస్తున్నాము. అట్టి దేవుని మీరు పొందుకుందురుగాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నాం. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మనము గత కాలం అంతయు క్షేమంగా కాపాడబడ్డాము. నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాము. నూతన సంవత్సరంలో ప్రవేశించి మనము క్షేమంగా జీవించాలి అంటే, ఆరోగ్యంతో జీవించాలి అంటే, ఆశీర్వాదాలు పొందుకుంటూ జీవించాలి అంటే, క్షేమకరంగా జీవించాలి అంటే దేవుడు ఏమని చెప్తున్నారు ఇక్కడ వాక్యంలో? నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అని తెలియచేస్తున్నారు. మనము ఈ సంవత్సరం కూడా క్షేమంగా ఆరోగ్యంతో బ్రతకాలి అంటే, క్షేమమైన జీవితము గడపాలి అంటే నన్ను ఆశ్రయించుడి అని దేవుడు తెలియచేస్తున్నాడు. మనము క్షేమం కోసం ఏవేవో చేస్తూ ఉంటాము. మనం ఆరోగ్యం సంపాదించుకోవడం ఏమేమో ప్రయత్నాలు చేసుకుంటాం. మనము ఏదైనా చిన్న బలహీనత వచ్చిందంటే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతాం. ముందుగా మనము ఏదైనా చిన్న బలహీనత ఏర్పడితే దేవుని పాదాల యొద్ద పెట్టినప్పుడు నన్ను ఆశ్రయించుడి మీరు బ్రతుకుదురు అని దేవుడు వాగ్దానం చేశాడు కదా మనకి. కనుక మనము ముందుగా దేవునికి సమర్పించుకుని మన జీవితాలు దేవుని వైపు చూస్తూ మనం ఆయనను ఆశ్రయించినప్పుడు దేవుడు మనకి ఆ సమస్తమును కృపలను అనుగ్రహిస్తాడు, సమస్తమును క్షేమంగా ఉంచుతాడు. మనం తినే ఆహార పానీయాలను మనకి ఆరోగ్యవంతముగా చేస్తాడు. మనము ఎక్కడికి వెళ్ళినా మనకి క్షేమం ఇస్తాడు. ఇంట్లో ఉన్నా క్షేమం ఇస్తాడు, బయటికి వెళ్ళినా క్షేమం ఇస్తాడు. ఎప్పుడు అంటే నన్ను ఆశ్రయించుడి మీరు బ్రతుకుదురు అంటున్నారు. ఆయనను ఆశ్రయించినప్పుడు మనము అన్ని విషయాల్లో ఆరోగ్యవంతముగా జీవించగలుగుతాము, క్షేమంగా జీవించగలుగుతాము, కృపలను పొందుకుంటూ జీవించగలుగుతాము. కనుక ఈ నూతన సంవత్సరంలో మనము అన్ని ఆశీర్వాదాలతో నింపబడాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి అనే వాక్యం తెలియజేస్తుంది. ఈ నూతన సంవత్సరంలో మనము క్షేమంగా ఆరోగ్యంగా జీవించాలి అంటే దేవుని ఆశ్రయించాలి అని తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు మనం క్షేమముగా ఆరోగ్యంగా బ్రతకాలి అంటే మనము దేవుణ్ణి ఆశ్రయించాలి అని వాక్యం తెలియజేస్తుంది. కనుక మనం దేవుని మీద ఆధారపడదాము, దేవుణ్ణి ఆశ్రయిద్దాము. ప్రతి చిన్న విషయంలోనూ దేవుని పాదాల యొద్ద పెడదాము. మేము కూడా అంతే, ప్రతి చిన్న విషయంలోనూ దేవుని పాదాల యొద్ద పెడతాము. ఆ దేవుని పాదాల యొద్ద పెట్టినప్పుడు ఆ దేవుని యొక్క చిత్తము తెలుసుకుని మాత్రమే మేము ముందుకు వెళ్తూ ఉంటాం. కనుకనే దేవుడు మమ్మల్ని క్షేమముగా ఆశీర్వదిస్తున్నాడు, పరిచర్యలో ఆశీర్వదిస్తున్నాడు, క్షేమం ఇస్తున్నాడు. ఎన్నో బలహీనతలు, ఎన్నో సమస్యలు, వీటన్నిటిలో దేవుడు మాకు జయమే ఇస్తున్నాడు. మేమేనాడు ఈ బలహీనతలను బట్టి కృంగిపోలేదు, హాస్పిటల్స్ చుట్టూ తిరగట్లేదు. దేవుని పాదాల యొద్ద మేము దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాము. దేవుడు మాకు అన్ని విషయాల్లో క్షేమాన్ని ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, నెమ్మది ఇస్తున్నాడు. అలాగే చూస్తున్న మీరు కూడా నన్ను ఆశ్రయించుడి అని దేవుడు చెప్పిన విధముగా దేవుణ్ణి ఆశ్రయించండి. మీకు క్షేమం ఉంటుంది, మీకు నెమ్మది ఉంటుంది, మీకు భద్రత ఉంటుంది, మీరు బ్రతుకుతారు కూడా. కీర్తనల గ్రంథము 55:3లో కూడా దావీదు నాకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపెదను అని కూడా తెలియజేస్తున్నారు. దావీదుకి శాశ్వతమైన కృప ఇచ్చారు. ఎందుకంటే ఆయన భక్తిపరుడు కనుక, దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక శాశ్వతమైన కృపను దేవుడు దావీదుకి ఇచ్చానని వాక్యంలో తెలియజేస్తున్న విధముగా మనము కూడా ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయనను సేవిస్తూ మన జీవితాలు గడిపినప్పుడు మనము కూడా అట్టి కృపను పొందుకుంటామని వాక్యంలో తెలియచేయబడుతుంది. దేవుని యొక్క కృప మనకుంటే మనకి ఇంకే లోటు ఉండదు. దేవుని యొక్క కృప మనకుంటే ఆహారలేమీ ఉండదు. దేవుని యొక్క కృప మనకుంటే క్షేమం ఉంటుంది. అనారోగ్యం అనేది దరి చేరదు, చేరిన జయమే ఉంటుంది మనకి. కనుక దేవుణ్ణి ఆశ్రయిద్దాము, మనము క్షేమంగా బ్రతుకుదాము. దేవుణ్ణి ఆశ్రయిద్దాము, అన్ని విషయాల్లో దేవుని కృప పొందుకుందాము. అట్టి కృప మీకు అందరికీ దయచేయను గాక. ప్రార్థన.
మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అనేసయ స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. నన్ను ఆశ్రయించుడి, మీరు బ్రతుకుదురు అని వాక్యం తెలియజేసిన దేవా, ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంత వరకు చూస్తున్న బిడ్డలందరూ మిమ్మల్ని ఆశ్రయించి వారు మేలులు పొందుకొని వారు క్షేమముగా జీవిస్తూ మీ నామమునకు మహిమకరముగా ఉండేవారినిగా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.